ఆపరేషన్ సింధూర్ అనేది యావత్ దేశం ఒంటి కాలుపై నిలబడి రోమాలు నిజంగా మనకు నిలిచినాయి ఆ ఘటనను చూసి. ఎందుకంటే ఉగ్రమూకలు రావడం, భారతదేశం అనేది ఉగ్రమూకలు రావడం, మన బిడ్డలను చంపడం, తిరిగి వెళ్ళడం, ఇది పరిపాటిగా మారింది. దీన్ని చెక్ పెట్టాలని దశాబ్దాలుగా మన దేశ యువత కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు కోరుకుంటా ఉన్నారు. మరి నిన్న కాశ్మీర్కి సంబంధించి పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడ్డారండి. ఆర్జీ మీడియా తీవ్రంగా ఖండించింది. వెంటనే ఉగ్రముఖను తుదముట్టించాలని హెచ్చరించడం, ఉగ్రవాదానికి ఊతమిస్తూ ఉగ్రవాదం అనే విష శృంఖాలను ఎవరైతే ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఆ దేశాలని చిత్రపటాల నుంచి, ప్రపంచ చిత్రపటాల నుంచి మాయం చేయాలని. ఆ దేశం ఏదో మనకు తెలియదా? దాయాది దేశమైన పాకిస్తాన్. ఎంత దమ్ము ధైర్యం! మనం నిజంగా గిది పోస్తే కొట్టుకపోతుందట. మరి మన పెద్దలు అంటారు, మనకైతే తెలియదు. అయినా ఉపేక్షించినాం, ఓర్చుకున్నాం. ఎన్ని రోజులను ఓర్చుకుంటాం? మరి మన వీర సైనికులు వెళ్ళినారు, కేవలం 15 నిమిషాలలో ఉగ్ర స్థావరాలను మట్టిపెట్టినారు, పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలను పూర్తిగా తూర్చిపెట్టిపోయినారు. అది భారత్ సత్తా. ఇప్పటికైనా గ్రహించండి, ఈ ఉగ్రవాదం అనేది భారతదేశం మీదకి ఒక్క దేశం మీదకే రావట్లేదు. అన్ని దేశాల మిత్రులు కూడా గ్రహించాలి. అది అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇతర ఏ దేశాలైనా. ఈరోజు భారతదేశం, రేపు రష్యా, అమెరికా కూడా బాధితులేగా. మరి ఎందుకు ఒక డిసిషన్ తీసుకోలేకపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా? ఉగ్రవాదాన్ని అంచేందుకు ఏం చర్యలు చేపట్టాలి? ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాము కాటు లాంటి ఆ దేశాలను ఏం చేయాలి? పాము కాటేస్తే కూరలు విడవిస్తాం కదా, మరి చేయాలా వద్దా? మరి మొన్ననైతే వీర సైనికులాగా పోరాడారు, వాళ్ళందరికీ సెల్యూట్ చెప్పినాం. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఒక వివరణ ఇవ్వాలని యావత్ దేశం కోరుకుంటాం. చక్కగా మన వీరులాగా పోయినాం, మంచి ఆయుధాలు ఉన్నాయి. దాయాది దేశం చిత్తుగా ఓడించే తరుణంలో ఎందుకు యుద్ధాన్ని ఆపారు? మరి చాలామంది కాంగ్రెస్ కావచ్చు, మిగతా ప్రతిపక్ష నేతలు అంటున్నది మరి ట్రంప్కు తలొగ్గి, ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి ఆపారా? లేకపోతే కారణం ఏందో కూడా చెప్తే బాగుంటుంది, మీకే క్రేజ్ పెరుగుతుంది. మరి చెప్పే ప్రయత్నం చేయాలి. ఉగ్రముఖను మట్టిలో కలిపేశాం, ఊహించని రీతిలో పాకును దెబ్బ కొట్టాం. బ్రహ్మోత్సవ పాకు నిద్రలేని రాత్రులు 100 మైళ్ళు చొరబడి ఉగ్ర స్థావరాలపై దాడి, స్వదేశీ తయారీ ఆయుధాలతోనే బుద్ధి చెప్పాం. మన సాయుధ సంపద సత్తాను గుర్తించిన ప్రపంచం ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. కాన్పూర్ సభలో ప్రధాని మోడీ ప్రసంగం, ఉగ్ర చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని వాగ్దానం చేశా, వాగ్దానాన్ని నెరవేర్చాక మళ్ళీ ఇక్కడికి వచ్చా, ఆపరేషన్ సింధూర్తో పాక్ పీచమనిచాం. బీహార్ పర్యటనలో ప్రధాని మోడీ